అంటే మీకు అర్థమైంది అనుకుంటే ఇది రెగ్యులర్గా చేస్తూ ఉండొచ్చు. ఓకే, ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఆ తర్వాత మేము మీకు మీ మీతో మాట్లాడి కంప్లీట్గా మీ ఇష్యూస్ మళ్ళీ తెలుసుకొని అప్పుడు హీలింగ్ అయితే హీలింగ్ లేదా హిప్నోసిస్ అయితే హిప్నోసిస్ ఇవన్నీ కూడా మేము మీకు అందిస్తాం. ఓకే, ఫైన్. సో అందరూ కూడా ఒకవేళ మీరు తెచ్చుకోలేకపోతే ఒక రాగి చెంబులో కానీ లేదా ఒక గ్లాస్ బాటిల్, ఒక గ్లాస్ అంటే గాజు బాటిల్ కానీ లేదా ఒక రాగి చెంబులో కానీ నీళ్లు తెచ్చుకోండి, ఒక కర్చీఫ్ తెచ్చుకోండి. ఓకే, జస్ట్ ఇన్ కేస్ ప్రాణాయామం చేసేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అయితే తుడుచుకోవటానికి. ఓకేనండి. నేను తెలుగులో మాట్లాడుతున్నా, అంటే ఇది మోస్ట్లీ తెలుగులోనే ఉంది, తెలుగులోనే మాట్లాడుతున్నాను. మీకు ఎవరికైనా తెలుగు అర్థం కాని వాళ్ళు ఉన్నారా? నాకు తెలిసి లేరు అనుకుంటున్నాను. ఎవరైనా ఉంటే దయచేసి అన్మ్యూట్ చేసి చెప్పండి. గాజు కానీ ప్లాస్టిక్ బాటిల్ వాడొచ్చు, ఐ మీన్ వాడొచ్చు ప్లాస్టిక్. ప్లాస్టిక్ వీలైతే అవాయిడ్ చేయండి. ప్లాస్టిక్ లేదు అంటే ఒక మామూలు స్టీల్ గ్లాస్లో తెచ్చుకోండి నీళ్లు. మామూలు గ్లాసులు ఉంటాయి కదా, స్టీల్ గ్లాసులు. లేదు టప్పర్ వేరు. ప్లాస్టిక్ వీలైనంత మటుకు అవాయిడ్ చేయండి. ఇంకా తప్పదు ఓకే. అనుకుంటే ప్లాస్టిక్ తెచ్చుకోండి. ఇంకా అంతకు మించి నేను ఓకే. చెప్పలేను. సరే సరే, ఓకే. ఆ, మీ ఇష్టం అది ఇంకా. ఓకే. 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 సో ఈ పెట్టాలా ఇన్న ఒక గ్లాస్? ఎక్స్క్యూజ్ మీ, గ్లాస్ మీద మూత పెట్టచ్చా పెట్టకూడదు? పెట్టుకోండి, పెట్టుకోండి, మీ పక్కన పెట్టుకోండి. సో ఇది ఎందుకు అంటే ఇప్పుడు మనం ఉమ్, ఈ ఇన్నర్ వర్క్ లో ప్రోగ్రామ్ లో భాగంగా మనం చేసే దీనికి కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి. అరవద్దు, అరిచే పని అయితే మ్యూట్ లో పెట్టుకోండి. లెట్ మీ కీప్ యూ మ్యూట్. ఎవరైనా ఉన్నారా? ఓకే, ఫైన్. సో ఇది అయిన తర్వాత మనము ఈ కార్యక్రమం చివరిలో ఈ నీటిని తాగుతాం. ఓకే, సో ఆ, ఈ నీటిని ఎనర్జైజ్ చేసుకొని ఈ నీటిని మనం తాగుతాం. సో ఈ కార్యక్రమంలో ఏంటి ఉంటుంది అసలు? ఇది ఏంటి అంటే ఫస్ట్ సోల్ ఇన్వకేషన్, అంటే మన ఆత్మని, దివ్యాత్మని ఆ, ఆహ్వానిస్తాం. ఓకే, ఆ తర్వాత సెకండ్ ఏమో హయ్యర్ సెల్ఫ్ ఇన్వకేషన్ అంటారు. హయ్యర్ సెల్ఫ్ అంటే మన దివ్యాత్మని ఇన్వకేట్ చేసుకుంటాం, ఆహ్వానిస్తాం. ఈ దివ్యాత్మ, పరమాత్మ, ఈ డెఫినేషన్స్ ప్రస్తుతానికి మనకు వద్దు. ఓకే, దివ్యాత్మ అంతే. ఓకే, వీటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది జస్ట్ ప్రాసెస్ ఫాలో అవ్వండి ఫస్ట్. ఆ తర్వాత థర్డ్ స్టెప్ లో ఓం చాంటింగ్. ఓం చాంటింగ్ జనరల్ గా మనం ఓం అంటే ఓం అని చేస్తాం. ఓం కాదు, ఆ ఉ అం, ఆ ఓం, అలాగా అలాగా ఒక 21 సార్లు చేస్తాం మనం. ఓకే, చాంటింగ్. ఆ చాంటింగ్ అయిన తర్వాత కం ఇన్హేల్ అండ్ ఎక్సేల్, బ్రెత్ వర్క్ కూడా ఎలా చేస్తాము అంటే మనం ఇన్హేల్ చేసేటప్పుడు, అంటే ఉచ్ఛ్వాసం తీసుకునేటప్పుడు మనం ఒక గోల్డెన్ లైట్ని, ఒక బంగారు వర్ణపు కాంతిని మనలో మనం పీల్చుకున్నట్టుగా ఊహించుకుంటాము. మనం నిశ్వాసం చేసేటప్పుడు, అంటే ఎక్సేల్ చేసేటప్పుడు గ్రే కలర్ లైట్ వెళ్ళిపోతున్నట్టుగా మన బాడీలోంచి, మనకు అక్కర్లేనిది ఆ గ్రే కలర్ లైట్, ఆ ఆ రంగు కలర్, గ్రే కలర్ రంగు. గ్రే కలర్ అంటే మళ్ళీ తెలుగులో ఎగ్జాక్ట్ మీనింగ్ కావాలి అంటే ఆ, బూడిద, బూడిద రంగు. ఓకే, సో ఈ బూడిద రంగు వర్ణం బయటికి వెళ్ళిపోతున్నట్టుగా ఊహించుకుంటాం. ఇలా ఆ, కొన్ని బ్రెత్స్, ఎన్ని బ్రెత్స్ చేయాలి అంటే అప్పుడు నేను చెప్తాను. 7 బ్రెత్స్ నుంచి 14 బ్రెత్స్ వరకు ఉంటుంది. ఆ తర్వాత ప్రొటెక్షన్ రిచువల్, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది ఎలా చేయాలి అది కూడా చెప్తాను. ఓకే అండి, మొత్తం టోటల్గా ఇవి 8 స్టెప్స్ అన్నమాట. ప్రొటెక్షన్ అయిన తర్వాత థర్డ్ ఐ ఫోకస్, మనం ఆజ్ఞా చక్ర దగ్గర ఫోకస్ చేసుకొని ఆ తర్వాత మనం తెచ్చుకున్న నీటిని పక్కనే పెట్టుకున్నారు కదా, ఈ పక్కనే పెట్టుకున్న నీటి మీద ఒక చెయ్యి వేసి, ఒక ఇలా చెయ్యి వేసి
ఓకే, మీ ఆజ్ఞాచక్రం నుంచి దానికి ఎనర్జీని ఇచ్చి అవి క్రిస్టల్స్ అంటే అందులో కొన్ని కాంతిని మీరు నింపుతున్నట్లుగా ఊహించుకుంటూ దాన్ని ఎనర్జైజ్ చేసుకుంటాం. అలా ఎనర్జైజ్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని కొంచెం కొంచెంగా తాగుతూ ఆ మన నీళ్లు మనకి లోపలికి వెళ్తున్నప్పుడు ఆ కాంతితో కూడిన నీరు, ఎనర్జీతో కూడిన నీరు మనల్ని శుద్ధి చేస్తున్నట్టుగా ఊహించుకుంటాం. ఓకే, ఇది సెవెంత్ స్టెప్. లాస్ట్లో మనం మన డివైన్ సోల్కి, మన సోల్కి అంటే మన ఆత్మకి, మన దివ్యాత్మకి, అలాగే హయ్యర్ సెల్ఫ్ ఆ పరమాత్మకి, వీరందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటాం మనకి ఈ ఎనర్జీని ఇచ్చినందుకు. అయితే ఈ ప్రాసెస్లో జనరల్గా ఇది మీ అంతటి మీరు చేసుకుంటే 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది రోజు. ఓకే, మీకు ఈ క్లాస్ స్టార్ట్ అయ్యి మీ సెషన్ వచ్చే వరకు కూడా ఇది రెగ్యులర్గా చేస్తూ ఉండండి. ఇది మీకు హెల్ప్ అవుతుంది తొందరగా కనెక్ట్ అవటానికి. అయితే ఆ, ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక ఆ, చిన్న ప్రాణాయామం చెప్తాను. ఆ ప్రాణాయామం అందరూ చేయడానికి ట్రై చేయండి. ఆ, ముందుగా ఏంటంటే మీరు ఎవరన్నా కానీ మీరు కింద కూర్చోలేని వాళ్ళు, ఎక్కువసేపు కూర్చోలేని వాళ్ళు, ఇది దాదాపు అరగంట ప్రోగ్రామ్ ఇది. మీరు కింద కూర్చోలేని వాళ్ళు, కాళ్ళు తిమ్మిరెక్కుతాయి అనుకున్న వాళ్ళు కంఫర్టబుల్గా సోఫాలో కూర్చోండి. కింద కూర్చోవాలనే నియమం ఏమీ లేదు. ఓకే, సో అందరూ రెడీనా? ఓకేనా? ఓకే, సార్ కింద ఏమైనా క్లాత్ ఏమైనా వేసుకోమంటారా, మ్యాట్ ఖచ్- కానీ? ఖచ్చితంగా ఒత్తి నేల మీద కూర్చోకండి, మీ ఎనర్జీ భూమాత లాగేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే నా నేను చూసినంత ప్రకారం యూకే నుంచి, యుఎస్ నుంచి కూడా కొంతమంది జాయిన్ అయ్యారు. నేను ఇంగ్లీష్లోని చెప్తాను, అట్ ద సేమ్ టైం తెలుగులో కూడా చెప్తాను. ఓకే, సో మీరు ఆ ఇన్వకేషన్ చేసేటప్పుడు, ఆ ఇన్వకేషన్ అంటే ఏం లేదండి, సంకల్పం. మనం సంకల్పం చేస్తాం కదా, ఆవాహన చేస్తాం కదా పూజ చేసేటప్పుడు, అదే ఆ ఆవాహన చేసుకుంటాం. మన ఆత్మని, మన దివ్యాత్మని ఆవాహన చేసుకుంటాం. సో చేసేటప్పుడు నేను తెలుగు ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్పి తర్వాత తెలుగులో చెప్తాను. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది మీరు అనుకోండి. నేను చెప్తాను, అది మీరు అనుకోవటమే లోపల. ఓకే, ఫస్ట్ బిఫోర్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్, మీరు చూడండి, చూసి మీరు చేయగలిగినట్టు చేయండి. ఈ 2 వేళ్ళు, చూపుడు వేలు, మధ్య వేలు, ఈ రెండు ఇలా క్లోజ్ చేసుకుంటే ఈ చివరి 2 వేళ్ళు ఓపెన్ అయి ఉంటాయి, బొటన వేలు ఓపెన్ అయి ఉంటుంది. దీన్ని విష్ణు ముద్ర అంటారు. ఓకే, ఈ ముద్ర ప్రాశస్త్యం గురించి నేను తర్వాత చెప్తాను వేరే క్లాసెస్లో. ఓకే, కళ్ళు మూసుకున్న తర్వాత ఫస్ట్ అందరూ చూడండి, నాతో పాటు చేయొద్దు. కళ్ళు మూసుకున్న తర్వాత ఈ బొటన వేలు రైట్ నాస్ట్రిల్, కుడి ముక్కుని, కుడివైపు ముక్కు రంధ్రాన్ని మూసుకొని ఇన్హేల్ త్రూ లెఫ్ట్ నాస్ట్రిల్, ఉచ్ఛ్వాసం తీసుకోండి లెఫ్ట్ నాస్ట్రిల్తో, అది కూడా స్లోగా. తర్వాత లెఫ్ట్ నాస్ట్రిల్ను మూసేయండి, అంటే ఆ, ఈ ఎడం వైపు ముక్కు రంధ్రాన్ని మూసేసి ఈ కుడివైపు ఎక్సేల్ చేయండి. స్లోగా చేయండి, కంప్లీట్గా చేయండి, సో దట్ పొట్ట లోపలికి వెళ్తుంది. తర్వాత మళ్ళీ ఎక్కడ బ్లాక్ చేయొద్దు, మీరు ఎక్కడ ఆపద్దు శ్వాసని. తర్వాత ఇన్హేల్ త్రూ రైట్ నాస్ట్రిల్, అంటే కుడి నాసికారంధ్రం ద్వారా మళ్ళీ ఇన్హేల్ చేస్తున్నారు. ఇన్హేల్ చేసిన తర్వాత రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసేయండి. తర్వాత ఎడం వైపు నుంచి ఆ శ్వాసను వదలండి. ఇలా కంటిన్యూస్గా చేయాలి. అందరికీ అర్థమైందా? ఎవరికైనా అర్థం కాలేదా? అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, దయచేసి అడగండి. సార్ ఇది లెఫ్ట్ హ్యాండ్ తో చేయాలా, రైట్ హ్యాండ్ తో చేయాలి? రైట్ హ్యాండ్తో చేయాలమ్మా. సరే సార్. ఓకే, మీరు లెఫ్ట్ హ్యాండర్స్ అయినా కానీ దయచేసి రైట్ హ్యాండ్తో చేయండి. ఇంకొకటి, మీ లెఫ్ట్ హ్యాండ్ ఏం చేయాలండి, మీరు ముద్రలు ఏం వేయద్దండి, ఇలా ఓపెన్ చేసి మీ తొడ మీద పెట్టుకోండి. ఓకేనండి? ఆ. సో అందరూ
కళ్ళు మూసుకోండి. ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు మీరు కళ్ళు తెరవట్లేదు ఇప్పటి నుంచి. ఓకే, మీరు ఏమైనా అడ్జస్ట్ అవ్వదలుచుకుంటే అడ్జస్ట్ అవ్వండి ఇప్పుడే. రైట్ నాసికారంధ్రాన్ని క్లోజ్ చేసుకొని లెఫ్ట్ నాసికారంధ్రంతో ఇన్హేల్ చేయండి, ఉచ్ఛ్వాసం చేయండి స్లోగా. తర్వాత లెఫ్ట్ నాస్ట్రల్ని క్లోజ్ చేసి రైట్ నాస్ట్రల్ నుంచి ఎక్సేల్ చేయండి. తర్వాత రైట్ నాస్ట్రల్ నుంచి ఉచ్ఛ్వాసం తీసుకుంటూ పూర్తి ఉచ్ఛ్వాసం తర్వాత రైట్ నాస్ట్రల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నాసికారంధ్రం నుంచి గాలి వదిలేయండి. మళ్ళీ లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి గాలి పీల్చండి. లెఫ్ట్ నాస్ట్రల్ క్లోజ్ చేసి రైట్ నాసికారంధ్రం నుంచి గాలి కంప్లీట్ గా వదలండి. మళ్ళీ రైట్ నాస్ట్రల్ నుంచి గాలి పీల్చండి. రైట్ నాస్ట్రల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి గాలి కంప్లీట్ గా వదిలేయండి. తర్వాత చెయ్యి కిందకి దించేసి చేతులు రెండు ఆకాశం వైపు, అంటే మీ అరచేతులు ఆకాశం వైపు తిరిగినట్టుగా ఉంచుకొని మీ తొడల మీద పెట్టుకొని కళ్ళు తెరవకుండా మామూలు శ్వాస తీసుకోండి. మీకు వీలైతే స్ట్రెయిట్ గా కూర్చోండి. స్పైన్ వెన్నుముక నిటారుగా ఉంచుకోండి. మీరు అలా చేయలేను అనుకుంటే గోడకి జారబడండి, పర్వాలేదు, కానీ కళ్ళు తెరవకండి. మీ బాడీని కంప్లీట్గా రిలాక్స్ చేసుకోండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. రిలాక్స్ యువర్ హెడ్. Inhale and exhale. Relax your neck and throat. Inhale. Relax your neck and throat, exhaling. Relax your shoulders. మీ భుజములని రిలాక్స్ చేసుకోండి. ఉచ్ఛ్వాసం తీసుకొని నిశ్వాసంతో రిలాక్స్డ్గా మీ భుజాలని ఉంచుకోండి. ఇప్పటి వరకు ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ మీ తల భాగాన్ని, మీ గొంతు లేదా మెడ భాగాన్ని, ఆ తర్వాత భుజాలని రిలాక్స్డ్గా ఉంచుకున్నారు. తర్వాత మీ చెస్ట్, మీ హృదయపు భాగాన్ని ఇన్హేల్ చేసి తర్వాత ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ చేసుకోండి. అలాగే మీ వెన్నుముక భాగాన్ని కూడా ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ చేసుకోండి. మీ ఉదర భాగము లేదా మీ పొట్ట వెనకాతల ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ చేసుకోండి. లోవర్ అబ్డమెన్ లేదా పొత్తి కడుపు అంటే మీ పొట్ట కింద భాగము, ఆ తర్వాత పొత్తి కడుపు వెనకాతల భాగము, మీ నడుము. ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేసి రిలాక్స్ చేసుకోండి. తర్వాత మీ నడుము భాగము, హిప్ జాయింట్స్, ప్రక్కటెముకలు, అవన్నీ కూడా ఇన్హేల్ చేసి
ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ చేసుకోండి. ఉచ్ఛ్వాసము నిశ్వాసం తీసుకుంటూ వాటిని ఫ్రీ చేసుకోండి. తర్వాత మీ తొడల భాగము, మీ థాయ్ రీజియన్ ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేస్తూ రిలాక్స్డ్గా ఉండండి. మీ నీ జాయింట్స్, మీ ముడుకులు, వాటిని ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ చేసుకోండి. మీ ముడుకుల కింద భాగము అంటే మీ కాళ్ళు మొత్తంగా, పాదములు, మీ కాలి వ్రేళ్లతో సహా ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేస్తూ రిలాక్స్డ్గా ఉండండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇప్పుడు నేను చెప్పేది మీ మనసులో నేను చెప్పిన తర్వాత ఒకటి ఒకటిగా అనుకుంటూ ఉండండి. మొట్టమొదటగా మనం సోల్ ఇన్వకేషన్, ఆత్మని ఆవాహనం చేస్తాం, ఆహ్వానిస్తాం. I am the divine soul. నేను దివ్య ఆత్మను. మీలో ఉన్న ఆత్మ దివ్యాత్మగా ఊహించండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. I am the divine soul. నేను దివ్య ఆత్మను. I am the divine light. నేను దివ్య కాంతిని. I am the divine light. నేను దివ్య కాంతిని. I am the divine love. నేను దివ్య ప్రేమను. I am the divine love. నేను దివ్య ప్రేమను. I am the divine will. నేను దివ్య సంకల్పాన్ని. I am the divine will. నేను దివ్య సంకల్పాన్ని. I am the divine manifestation. నేను దివ్య ఆవిర్భావాన్ని. I am the divine manifestation. నేను దివ్య ఆవిర్భావాన్ని. ఇవన్నీ కూడా మీలో ఉన్నాయి అని ఊహించుకుంటూ కాసేపు రిలాక్స్డ్గా ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. కళ్ళు తెరవకుండా తర్వాత పార్ట్ హయ్యర్ సెల్ఫ్ ఇన్వకేషన్, దివ్యాత్మ యొక్క ఆహ్వానము. నేను చెప్పేది మీ మనసులో
ఇందాకట్లాగే అనుకుంటూ ఉండండి. ఐ యామ్ దట్ ఐ యామ్. నేను నేను అని ఉన్నాను. ఐ యామ్ దట్ ఐ యామ్. నేను నేను అని ఉన్నాను. I allow my higher self to follow through me. నా ఉన్నత స్వరూపము నా ద్వారా ప్రవహించటానికి అనుమతిని ఇస్తున్నాను. I allow my higher self to follow through me. నా ఉన్నత స్వరూపము నా ద్వారా ప్రవహించటానికి అనుమతిని ఇస్తున్నాను. I am connected, guided by my higher self. నేను నా ఉన్నత స్వరూపంతో అనుసంధానమై దాని ద్వారా మార్గనిర్దేశనం పొందుతున్నాను. I am connected and guided by my higher self. నేను నా ఉన్నత స్వరూపంతో అనుసంధానమై దాని ద్వారా మార్గనిర్దేశనం పొందుతున్నాను. I operate from my higher self. నేను నా ఉన్నత స్వరూపము నుండి పని చేస్తున్నాను. నేను నా ఉన్నత స్వరూపము నుండి పని చేస్తున్నాను. ఈ అఫర్మేషన్స్ ఇప్పుడిప్పుడు జాయిన్ అవుతున్న వాళ్ళు కళ్ళు మూసుకొని నాతో పాటుగా అనుకుంటూ ఉండండి మీ మనసులో. I am my higher self. నేను నా ఉన్నత ఆత్మను స్వరూపమే. I am my higher self. నేను నా ఉన్నత స్వరూపము. Inhale and exhale. మీ ఉన్నత స్వరూపము మీలో కలిసినట్లుగా. ఉన్నత స్వరూపం అంటే ఒక కాంతి పుంజము, ఒక లైట్
మీలో మీ ఆత్మలో ఉన్నట్లుగా ప్రవేశించినట్లుగా ఊహించుకుంటూ ఇప్పటి వరకు చెప్పిన దాన్ని మీ మనసులో స్థిరపరచుకుంటూ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఉచ్ఛ్వాసము నిశ్వాసములు తీసుకుంటూ ఉండండి. ఎవరైనా నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటే దయచేసి ఒక దీర్ఘ ఉచ్ఛ్వాస నిశ్వాసములతో మళ్ళీ లోకి రండి. కళ్ళు తెరవకండి. కళ్ళు తెరవకుండానే ఇప్పుడు ఓం చాంటింగ్ ఆ ఉ అమ్ 21 సార్లు నేను చేసిన తర్వాతన్నా చేయొచ్చు, లేదంటే మీ ఓన్ ఫ్రీక్వెన్సీలో మీరు చేయొచ్చు. ఆ 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 కళ్ళు తెరవకుండా ఈ ఓం చాంటింగ్ ని తలుచుకుంటూ కాసేపు ఉచ్ఛ్వాసం నిశ్వాసం తీసుకుంటూ ఉండండి. ఈ చాంటింగ్ లో కానీ ఈ కార్యక్రమంలో ఎవరికైనా కాళ్ళు తిమ్మిరెక్కితే కిందన కూర్చున్న వాళ్ళకి కళ్ళు తెరవకుండా కాళ్ళు జాపుకోండి. తర్వాత 4వ దశలో పవిత్ర శ్వాసలు తీసుకోవటం. సేక్రెడ్ బ్రెత్స్. ఇన్హేల్. ఇమాజిన్ మీరు నిశ్వాసం ఉచ్ఛ్వాసం చేస్తూ బంగారు వర్ణపు కలర్ని మీ ద్వారా మీ శరీరంలోకి మీ ముక్కు ద్వారా మీ శరీరంలోకి ప్రవేశపెట్టండి. నిశ్వాసం చేస్తూ గ్రే కలర్ బూడిద రంగు వర్ణాన్ని బయటికి వదిలిపెట్టేయండి. ఇన్హేల్. Feel the golden light into your body. గాలి పీల్చుకుంటూ బంగారపు వర్ణాన్ని మీ శరీరంలోకి ప్రవేశపెట్టండి. గాలి వదిలేస్తూ బూడిద రంగు వర్ణాన్ని మీ శరీరంలో నుంచి బయటకు పంపించండి. Inhale the golden light. Exhale. Release the gray color light. గాలి పీలుస్తూ బంగారపు వర్ణాన్ని శరీరంలోకి ప్రవేశపెట్టండి. గాలి వదిలేస్తూ బూడిద రంగు వర్ణాన్ని శరీరం నుంచి బయటకు తోసేయండి. Inhale the golden light. Exhale, release the gray light. Inhale the golden light. Exhale the gray light. కళ్ళు తెరవకుండా మామూలు శ్వాసలోకి రండి.
ఐదవ దశలో మనల్ని మనం ఎలా రక్షణ కవచాన్ని వేసుకుంటాము అనేది చెప్తాను. ఇది కూడా ఇన్వొకేషనే. నేను చెప్పిన తర్వాత మీ మనసులో అనుకోండి. I invoke the divine beings for protection. నేను నా కుటుంబము నా ఆస్తుల రక్షణ కోసం దివ్య శక్తులను ఆహ్వానిస్తున్నాను. I invoke the divine beings for protection of myself, my family, and property. నేను నా కుటుంబము మరియు నా ఆస్తుల రక్షణ కోసం దివ్య శక్తులను ఆహ్వానిస్తున్నాను. I am surrounded by a shield of pure divine light that keeps me safe and secure. నేను స్వచ్ఛమైన దివ్యకాంతి కవచంతో చుట్టబడి ఉన్నాను. ఇది నన్ను సురక్షితంగా ఉంచుతుంది. I am surrounded by a shield of pure divine light that keeps me safe and secure. నేను నా స్వచ్ఛమైన దివ్యకాంతి కవచంతో చుట్టబడి ఉన్నాను. ఇది నన్ను సురక్షితంగా ఉంచుతుంది. Only love and positive energy flow to me and through me always. ప్రేమ మరియు సానుకూల శక్తి మాత్రమే ఎల్లప్పుడూ నా ద్వారా ప్రవహించాలి. Only love and positive energy flow to me and through me always. ప్రేమ మరియు సానుకూల శక్తి మాత్రమే ఎల్లప్పుడూ నా ద్వారా ప్రవహించాలి. కళ్ళు మూసుకొనే ఉండండి. ఇప్పుడు మీ చుట్టూ ఒక బంగారు వర్ణపు గ్లోబ్ వృత్తాకారము ఏర్పడినట్లు ఊహించుకోండి.
ఇది మీకు ప్రొటెక్షన్. మీరు బయటకు వెళ్ళినా ఏ పని చేస్తున్నా నెగిటివ్ పీపుల్ నుంచి, నెగిటివ్ శక్తుల నుంచి ఇది మీ ప్రొటెక్షన్. బంగారపు వర్ణపు గోళంలో మీరు కూర్చున్నట్లు ఊహించుకోండి. ఈ ఇన్వకేషన్ తర్వాత ఇది ఇమాజిన్ చేసుకోవటం కష్టమైనా పర్వాలేదు. మీ మనస్సులో మీరు అనుకోవటం ద్వారా ఇది ఏర్పడుతుంది. దీనిని మీరు నమ్మగలగడమే ముఖ్యం. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మీ పక్కనే ఉన్న నీటిని స్పృశించండి, లేదా బాటిల్ మీద కానీ ఆ కాపర్ చెంబు మీద కానీ చెయ్యి పెట్టండి. మీ థర్డ్ ఐ అంటే మీ ఆజ్ఞా చక్ర, మీ కనుబొమ్మల మధ్యలో మీ కాన్సంట్రేషన్ ఉంచి ఈ నీటిలోని కాంతిని నింపండి. నేను చెప్పినవి నాతో పాటుగా చెప్పండి. దిస్ వాటర్ ఇస్ హీలింగ్. ఈ నీరు వైద్యమయము. దిస్ వాటర్ ఇస్ హీలింగ్. ఈ నీరు వైద్యమయము. This water is light. ఈ నీరు కాంతి. This water carries divine energy. ఈ నీరు దివ్య శక్తిని కలిగి ఉన్నది. ఈ నీళ్ళల్లో క్రిస్టల్స్ లాగా, లైట్ క్రిస్టల్స్ అంటే కాంతితో కూడిన క్రిస్టల్స్ ఏర్పడుతున్నట్లుగా ఊహించుకోండి. మీకు ఆ ఊహ అందకపోయినా పర్వాలేదు. ఈ నీళ్ళల్లో ఆ కాంతి వెళ్తున్నట్లుగా నమ్మండి. మీ బాటిల్స్ మీద కానీ, మీ చెంబుల మీద కానీ, లేదా గాజు సీసాల మీద కానీ చేయి తీసేసి స్లోగా మీ చేతిని, అరచేతులను రెండు ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఆ అరచేతుల్ని మీ కళ్ళ మీద, మొహం మీద పెట్టుకొని ఆ తర్వాత అరచేతుల్ని చూస్తూ మీ కళ్ళు తెరవండి. అందరూ కళ్ళు తెరిచిన తర్వాత మీ బాటిల్ కానీ, మీ చెంబులో నీళ్ళను కానీ సిప్ బై సిప్ కొంచెం కొంచెంగా తాగండి. తాగుతున్నప్పుడు కళ్ళు మూసుకొని స్లోగా ఆ కాంతి, మీరు ఇందులో ప్రవేశపెట్టిన కాంతి, మీ శక్తి ద్వారా మీరు ప్రవేశపెట్టిన కాంతి మీ పొట్టలోకి, మీ శరీరంలోకి వెళ్తున్నట్లుగా ఊహించుకోండి. ఫీల్ అవ్వండి. నీళ్ళు తాగారా అందరూ? ఓకే.
పర్వాలేదు, మొత్తం నీళ్ళు తాగక్కర్లేదు, తర్వాత అయినా తాగొచ్చు, కొంచెం ఒక సిప్ అంతే. ఏ? తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకొని ఈ నీటిని మీరు తాగారు కదా, దీని గురించి మనం చెప్పుకుందాం. కళ్ళు మూసుకోండి అందరూ. మళ్ళీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఐ ఓన్ దిస్ ఎనర్జీ. నేను ఈ శక్తిని స్వంతం చేసుకున్నాను. ఐ ఓన్ దిస్ ఎనర్జీ. నేను ఈ శక్తిని స్వంతం చేసుకున్నాను. అంటే ఇప్పుడు మీరు శక్తిమయమైన నీటిని తాగారు, ఆ శక్తిని మీరు స్వంతం చేసుకున్నారు. I become this energy. నేను ఈ శక్తిగా మారుతున్నాను. I am this energy. నేను ఈ శక్తిని. Inhale and exhale. Keep on breathing. ఇప్పుడు అందరూ కూడా కళ్ళు తెరవకుండా నమస్కార ముద్రలోకి రండి. చేతుల్లో నమస్కార ముద్రలోకి వచ్చిన తర్వాత ఇది మనం గ్రాటిట్యూడ్ అంటే ధన్యవాదం తెలుపుకుంటున్నాం ఆ శక్తిపాతానికి. థ్యాంక్ యూ ద డివైన్ లైట్. దివ్య కాంతికి ధన్యవాదములు. థ్యాంక్ యూ ద హయ్యర్ సెల్ఫ్. ఉన్నత స్వరూపమునకు ధన్యవాదములు. The energy flows with me, blessing all I do today. This energy flows with me, blessing all I do today. ఈ శక్తి నా ద్వారా ప్రవహించి నేను చేసే ప్రతిదాన్ని ఆశీర్వదించండి. ఈ శక్తి నా ద్వారా ప్రవహించి నేను చేసే ప్రతి పనిని ఆశీర్వదించండి. నెమ్మదిగా చేతులు కిందకి దించేయండి, లేదా రబ్ యువర్ పామ్స్, మసాజ్ యువర్ ఐస్ అంటే అరచేతుల్ని రుద్దుకుంటూ ఆ తర్వాత వాటిని కంటి మీద పెట్టుకొని నెమ్మదిగా మీ అరచేతులను చూస్తూ కళ్ళు తెరవండి. సో ఇది ఓవరాల్గా ఇన్నర్ వర్క్ అండి. ఓకే, ఈ ఇన్నర్ వర్క్ ప్రతిరోజు మీరు చేసుకుంటూ ఉంటే దీనికి ఎటువంటి మతము కానీ, కులము కానీ, భాష కానీ, ప్రాంతం కానీ ఏది అంటలేదు. ఇది ఏ కులానికి మతానికి సంబంధించింది కాదు, ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. ఇందులో నేను ఎక్కడా ఏ దేవుడి ప్రస్తావన తీసుకురాలేదు. ఓకేనండి. సో ఓవర్ టు శైలజ గారు. ఇదిగో. హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? ఉన్నాం మేడం. బాగున్నారా? ఫైన్ అండి. ఇన్నర్ వర్క్ ఎలా అయింది? బాగా సూపర్. చేశారా? బాగా జరిగింది. బాగా చేశారా? ఓకే ఓకే. సో